బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు డెంటల్ డాక్టర్ శరత్ బాబు గారు ఉన్నారు. వారితో అసలు డెంటల్ సమస్యల్లో మెయిన్గా ఏం సమస్యలు ఉంటాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మహాలక్ష్మి గారు, చెప్పండి సార్. పిల్లల విషయానికి వస్తే పాలదంతాలు అనేవి చాలా మందికి ఊడిపోతూ ఉంటాయి. మరి కొంతమంది పిల్లల్లో ఉండిపోతాయి అని విన్నాము. ఉండిపోతే ఎలాంటి అంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయి అంటారా ఏంటి అసలు పాలదంతాలు? మనకి భగవంతుడు ఏం చేశాడంటే 2 రకాల పళ్ళ సెట్లు ఇచ్చాడు. ఒకటి పాలదంతాలు అంటారు, తర్వాత నెక్స్ట్ పర్మనెంట్. ఓకే. సో ఈ పాలదంతాలు ఫుల్ సెట్ ఆఫ్ పాలదంతాలు రావడానికి మనకు 3 to 4 years అరౌండ్లో ఫుల్ సెట్ ఆఫ్ పాలదంతాలు వస్తాయి అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మెల్లిమెల్లిగా ఆ ఏజ్ నుంచి 12 ఏళ్ల వరకు కొన్ని పాలదంతాలు వెళ్ళిపోయి దాని ప్లేస్లో పర్మనెంట్ టూత్ రావడం అనేది రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ఎక్కడైనా తేడాలు వచ్చినప్పుడు, అంటే ఎప్పుడైతే దంతక్షయం కానీ సరైన విధానంలో పిల్లల్ని బ్రషింగ్ కానీ చేయించకపోవడం, తర్వాత పిల్లలు ఈ మధ్యకాలంలో చాక్లెట్స్ తర్వాత ఇవన్నీ తింటూ ఉంటారు. సో అయితే చాక్లెట్స్ కొంతమేరకు తిన్నా కూడా బ్రషింగ్ అనేది కంపల్సరీగా ఒక భాగస్వామ్యంగా చేస్తే అప్పుడు ఏంటంటే దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు. పిల్లలకి అలవాటు చేయాలి ఖచ్చితంగా. బ్రషింగ్ విధానాన్ని చెప్పడము, తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పడము, తర్వాత సీ దట్ బ్రషింగ్ అంటే బ్రషింగ్ ఖచ్చితంగా దగ్గరుండి చేయించడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ మరి నైట్ కూడా బ్రషింగ్ చేయడం. సో వాళ్ళకి చిన్న ఉన్నప్పుడే యూ షుడ్ ఇన్స్టిల్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళ జీవన విధానంలో ఇవి ఖచ్చితంగా చెప్పాలి. అందుకే చాలా కంట్రీస్లో కూడా ఇప్పుడు మన దగ్గర కూడా స్కూల్ డెంటల్ హోల్ హెల్త్ ప్రోగ్రామ్స్ చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ఏజ్ పిల్లలు కరెక్ట్గా మనము గైడ్ చేయగలిగితే ఈ యొక్క దంతాలకు సంబంధించినటువంటి సమస్యలను చాలా వరకు అధిగమించవచ్చు. కనుక చిన్నపిల్లల్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క బ్రషింగ్ విధానాన్ని మనము కరెక్ట్ విధానంలో వాళ్ళు గైడ్ చేయడం. సో మనం ఇందాక అనుకున్నట్టు 2 రకాల పళ్ళ సెట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక కరెక్ట్ టైంలో వాటి టైంలో అవి ఊడిపోవడము, వాటి స్థానంలో పర్మనెంట్ ఉండడం. ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే సెకండరీ గ్రోత్, పిల్లల జా సైజు పెరగడము, తర్వాత వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ రావడము, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క కొన్నిసార్లు ఏంటంటే తర్వాత వీటికి తోడుగా మనము చేసినటువంటి బ్రషింగ్లో పొరపాట్లు చేయడం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే కొన్ని పాల పళ్ళు అక్కడ రిటైన్ అవ్వడము, లేదంటే ఎర్లీగా వచ్చేటువంటి పర్మనెంట్ టూత్ సైడ్లోకి రావడము. సో ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే పళ్ళు సైడ్గా వచ్చినప్పుడు ఏంటంటే లేటర్గా అంటే పిల్లలు 12 years ఏజ్కి వచ్చేటప్పటికి మనము వాళ్ళకి ఏంటంటే బ్రేసెస్ విధానం ద్వారా ఈ పళ్ళ యొక్క అమరికను మళ్ళీ కరెక్ట్ చేస్తాం అనమాట. దీంట్లో బ్రేసెస్లో చాలా రకాలైన బ్రేసెస్ ఉన్నాయి. మెటల్ బ్రేసెస్ ఉన్నాయి, సిరామిక్ బ్రేసెస్ ఉన్నాయి, నవడేస్ ఇన్విజిలైనర్స్ అని ఉన్నాయి. సో ఇలాంటివన్నీ విధానాల వల్ల మనం ఏం చేస్తామంటే అమరికను మళ్ళీ సెట్ చేస్తాం. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా కొన్ని పాల పళ్ళు శీతాకాలంలో చాలా రోజుల వరకు పోలేదనుకోండి, అప్పుడు మనం డెఫినెట్గా సస్పెక్ట్ చేయాలి. ఎందుకు అంటే ఆ పర్మనెంట్ పన్ను ఎక్కడ ఉంది? ఇప్పుడు పర్మనెంట్ పన్ను రానందుకే ఈ పాల పన్ను పోలేదు కదా. ఈ పర్మనెంట్ పన్నును ఒక ఓపీజీ అంటే ఒక పానరోమిక్ ఎక్స్రే అనేది తీసుకున్నప్పుడు మనకి ఈ పర్మనెంట్ టూత్ ఈ జాలో ఎక్కడైనా ఉండిపోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఈ కెనైన్స్ కానీ ఈ లాటరల్ ఇన్సిసెస్, సమ్ టైమ్స్ ప్రీమోలార్స్, ఈ టూత్ ఏం చేస్తాయంటే కంప్లీట్గా ఎరప్ట్ కాకుండా వాటి స్థానంలో ఉన్నటువంటి పాలపళ్ళు అలానే ఉంటూ ఇవి డీప్గా ఉంటాయి. వాటిని ఇంపాక్టెడ్ టూత్ అంటాం. సో ఇంపాక్టెడ్ కెనైన్స్ ఉండడము, అంటే మనం ఎరప్ట్ కాకుండా అది ఎక్కడో ఉండడము. సో సమ్ టైమ్స్ ఎరప్టబుల్ పొజిషన్లో కొంత అంటే ఈ పాలపన్ను తీసేసి కొంచెం ఎరప్టబుల్ స్టేజ్లో ఉంటే మనం దాన్ని ఎక్స్పోజ్ చేసేసి మళ్ళీ రీరప్ట్ చేసేసి జాలో తీసుకొస్తాం. నాన్ ఎరప్టింగ్ అంటే అది రావాల్సిన ఇలా స్ట్రైట్గా కాకుండా పడుకొని ఉంటాయి అన్నమాట. పడుకొని డిస్టెంట్ లొకేషన్లో ఉంటాయి సమ్ టైమ్స్. అప్పుడు వాటిని మనం ముట్టుకోము, వాటిని వదిలేస్తాం. సో ఈ పాలపళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటి యొక్క రూట్ రిజార్ప్షన్ అయిపోయి పాలపన్ను ఊగడం స్టార్ట్ అయింది అనుకోండి ఆఫ్టర్ 16, 17, 18 years తర్వాత 20 years, ఆ పాలపన్నుని తీసి ఆ స్థానంలో రీప్లేస్మెంట్ ఇందాక చెప్పినట్టు బ్రిడ్జ్ కానీ ఇంప్లాంట్ కానీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిందే. అంటే పిల్లలు కొంతమంది వేళ్ళు నోట్లో పెట్టుకుంటూ ఉండడం వల్ల ఎత్తుపళ్ళు వస్తుంటాయి, వాటిని ఎట్లా కరెక్ట్ చేస్తారు? సో ఈ థంబ్ సకింగ్ హ్యాబిట్ కానీ లిప్ బైటింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ హ్యాబిట్ వల్ల ఏమవుతాయంటే ఈ టూత్ ముందుకు రావడము, తర్వాత అంగుళి పలట్ కొలాప్స్ కావడము,
సో వీటి వల్ల ఈవెన్ జా కూడా ఫార్మేషన్ కూడా కొంత లోపం చేయడము, ఇలాంటివన్నీ సమస్యలు ఉంటాయి. సో వీటిని ఏం చేస్తామంటే ఫస్ట్ హ్యాబిట్ని చిన్నప్పుడే హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ కానీ హ్యాబిట్ని కాన్షియస్ ఎఫర్ట్స్ పెట్టి ఆ హ్యాబిట్ని బ్రేక్ చేయడం కానీ చిన్నప్పుడే చేస్తామన్నమాట. కొంచెం బిహేవియరల్ థెరపీస్ కానీ కొన్ని రకాల థెరపీస్ యూజ్ చేసి ఈ హ్యాబిట్ బ్రేకింగ్ అనేది ఫస్ట్ చేస్తాం. తర్వాత ఒకసారి ఇది అయిన తర్వాత కంప్లీట్ ఫార్మేషన్ వచ్చేయింది అనుకోండి, డెంటల్లో అలైన్మెంట్లో తేడా వచ్చినప్పుడు కానీ ఎముకలో తేడా వచ్చినప్పుడు కానీ, సో వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎముకలోనే తేడా వచ్చింది అనుకోండి, ముందుకు ప్రొట్రూడ్ అయి ఉంది, అటువంటి పరిస్థితుల్లో ఆర్థోగ్నాటిక్ సర్జరీ అని చేయాల్సి ఉంటుంది. దీనిలో ఏం చేస్తామంటే పై జాగాని కింది జాగాని వాటిని సర్జికల్గా కరెక్ట్ చేస్తాం. ఆ తర్వాత ఈ యొక్క టూత్ అలైన్మెంట్ని చేస్తాను అన్నమాట. తర్వాత దానివల్ల అంటే ఓవరాల్గా మనకి చేంజెస్ కనిపిస్తాయి. ఓకే. సో ఈ ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటప్పటికీ మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ ఆర్థోగ్నాటిక్ సర్జరీ వల్ల చాలామంది సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరూ కూడా చాలా వరకు జాస్ ఇప్పుడు ముందుకు ఓన్లీ యొక్క మీరు చెప్పినటువంటి హ్యాబిట్స్ వల్లనే కాకుండా వాళ్ళకి నార్మల్గా అనాటమికల్గా కూడా జా ముందుకు ఉంటుంది. ఇప్పుడు చాలాసార్లు ఏమనుకుంటామంటే మనకు పళ్ళు ముందుకు అనుకుంటాం, జా ముందుకు ఉండడం వల్ల పళ్ళు ముందుకు ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఏం చేస్తారు అంటే ఈ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ చేసి ఈ యొక్క ఎముకను సెట్ చేస్తారు. ఫస్ట్ ఎముక చేసిన తర్వాత ఈ పళ్ళు అప్పుడు ఒక అమెరికన్ అప్పుడు సెట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఓవరాల్గా ఏమైతే అంటే కాస్మెటికల్గా చూడడానికి చాలా బెటర్మెంట్ వస్తుంది. ఆ రకంగా ఫిక్స్ చేస్తాం అనమాట. సో అప్పుడు బ్రేసెస్ ఫస్ట్ సర్జరీయా ఫస్ట్ బ్రేసెస్ తర్వాత కొంతకాలం ఇంత సర్జరీ చేయాలనేది డెంటిస్ట్ ప్రాపర్గా ఎవాల్యుయేషన్ చేస్తారనమాట. ఈ ఎవాల్యుయేషన్ భాగంగా ఏం చేస్తామంటే కొన్ని రకాలైనటువంటి ఎక్స్రేస్ తీసుకుంటాము, లాటరల్ సెఫ్రోగ్రాఫ్ అంటాము. ఈ యొక్క ఇందాక మాట్లాడినట్టు పానోరామిక్ గ్రాఫ్ ఒకటే కాకుండా లాటరల్ సెఫ్రోగ్రాఫ్ అని యూజ్ చేస్తారనమాట. ఈ లాటరల్ సెఫ్రోగ్రాఫ్లో ఎంత మేరకు బోను ముందుకు ప్రొట్రూడ్ అయింది అనేది మనకి తెలిసిపోతుంది. అరే ఎంత మేరకు బోను వెనక్కి ఉంది, డిప్రెషన్ అయింది, ఈ 2 కేసెస్లో కూడా మనకు తెలిసిపోతుంది. దాని ప్రకారంగా మనము దానికి ఒక సర్జికల్ టెంప్లెట్ తయారు చేసుకొని దాన్ని ప్లాన్ చేసుకుంటారు అనమాట. సర్జరీ ప్లాన్ చేసుకుని సర్జరీ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.